జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే. సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు. మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు. అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు, బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు. వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి కోసం. మహాత్మా జ్యోతిబా ఫూలే 98వ జయంతిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఐక్యతతో ఈ ఆర్మూర్ పట్టణంలో ఘనంగా ఆయన గారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనవాద ముసుగులో మహిళలను కూడా చదువుకు దూరం చేసిన సందర్భం లోపల మరి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు మరి వారి సొంతంగా కళాశాలలు స్థాపించి మరి మహిళలకు, అంటరాని వారికి, బడుగు బలహీన వర్గాలకు అందరికీ విద్యను అందే విధంగా వాళ్ళు ఆనాడే కృషి చేసిన సంగతి మనం మర్చిపోవద్దు. ఏది ఏమైనా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి జ్యోతిబా పూలే గారి ఆలోచన విధానాన్ని అమలు చేయాలా. అందుకోసం ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు సరి అయిన విద్యను అందించినాడే మరి జ్యోతిబా పూలేకు ఈ ఘన నివాళులు అర్పించిన వారైతారు. అనేక సందర్భాలను చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా లాంఛనాలతో జ్యోతిబా పూలే వారి యొక్క జన్మదిన వేడుకలను చేస్తూ ఉంటారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తూ ఉంటుంది. కానీ జ్యోతిబా పూలే ఆలోచన విధానాన్ని అమలు చేయడం లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి కూడా. కానీ ఏ రోజు కూడా మరి వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయి ఉచిత విద్య, నిర్బంధ విద్య మరి ఇలాంటి కార్యక్రమాలు చేయకపోవడం చాలా విచారించదగ్గ విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా కానీ ప్రభుత్వాలు జ్యోతిరావు పూలే ఆలోచన విధానాలను తీసుకెళ్ళి మరి ఒక కులానికో ఒక మతానికో కాకుండా ఉమ్మడి విద్యను ప్రవేశపెట్టి, ఉచిత విద్యను ప్రవేశపెట్టి, ప్రైవేటు రంగాలను దాంట్లో కూడా రిజర్వేషన్ల పద్ధతిని అమలు చేసినప్పుడే వారి ఆలోచనలు అమలు చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడే ఆయనకు ఘన నివాళి అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మన ఆర్మూరు పట్టణం లోపల 80% ఉన్నటువంటి బీసీలు, మరి 16% ఉన్నటువంటి ఎస్సీలు మరి కలిసి మన ఆర్మూరు పట్టణం లోపల జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను స్థాపించుకున్నప్పుడే మరి మన ఐక్యతను చాటుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి బీసీ సోదరులు, బీసీ నాయకులు, మరి ఎస్సీ సోదరులు, ఎస్సీ నాయకులు మరి అందరం కలిసి ఈ ప్రభుత్వానికి మరి ఒక మెమోరండం ఇచ్చి రాబోయే ఈ రోజు వరకు మన జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహాన్ని ప్రశ్నించుకొని మన ఐక్యతను చాటాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఆ సందర్భంగా ఇక్కడ వివిధ బీసీ సంఘాలు, మన ఎస్సీ సంఘాలు కలిసి ఉమ్మడిగా జయంతిని అద్భుతంగా ఘనంగా నిర్వహించాము. అంతేకాకుండా మహాత్మా జ్యోతిబా పూలేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుగా ఎంచుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసే. ఆ రోజు ద్రోణాచార్యుణ్ణి ఏకలవ్యుడు ఏ విధంగా గురువుగా ఎంచుకున్నాడో
ఆయన శిక్ష నేర్పకుండా కూడా అదేవిధంగా అలాంటి మహోన్నతుడు ఈ దేశంలో అణగారిన కులాలకు విద్యను అందించినటువంటి విద్యా పితామహుడు మహాత్మా జ్యోతిబా పూలేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుగా ఇలాంటి వ్యక్తి నాకు ఉంటే బాగుంటుండే అని అనుకున్నాడు. కాబట్టి అలాంటి మహోన్నతుడి యొక్క జయంతిని ఈరోజు మేమంతా ఘనంగా నిర్వహించినాము. ఈ ఆర్మూర్ ఏరియా పట్టణ ప్రజలకు, ఆర్మూరు డివిజన్ ప్రజలకు అందరికీ మహాత్మా పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జన్మదినాన్ని దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో వివిధ సంఘాల, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కుల నిర్మూలన కొరకు పోరాడినటువంటి మహా వ్యక్తి. అంతేకాకుండా స్త్రీల కొరకు విద్యా సంస్థలు నెలకొల్పి ఆయన సతీమణి ద్వారా స్త్రీలకు విద్య నేర్పించినటువంటి గొప్ప మనిషి, మహానీయులు, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి జ్యోతిరావు బాపులే గారి జయంతి సందర్భంగా ఆర్మూర్ మర్కజ్ కమిటీ తరఫున ఇక్కడికి నేను విచ్చేయడం జరిగింది. కుల మతాలకు అతీతంగా పోరాడి, కుల నిర్మూలనకు పోరాడి, సత్య శోధక్ అనే ఒక సంస్థను స్థాపించి అందులో సమానులే అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి చదువుకుంటే మనిషి బాగుపడతాడు అన్న ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతోటి ఒక వేసిన తర్వాత ఆ ఆచరణలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుండి ఈ దేశానికి కాన్స్టిట్యూషన్ రచించి ఈ దేశానికి మార్గదర్శకుడు అయ్యారు. అయితే తొలి మార్గదర్శకం వహించినటువంటి జ్యోతిరావు బాపులే జయంతి సందర్భంగా ఇక్కడ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం చదువుకొని ఇంత బాగున్నాము, ప్రతి ఒక్కరు బాగుపడుతున్నాము, కుల మతాలకు అతీతంగా మనం కలిసి ఉంటున్నామంటే వారి ఆశయాలే ఈరోజు ఈ సాధనకు కార్యమయ్యాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కృతజ్ఞతలు.